మహిమోన్నతుడైన తండ్రి, నీకు స్తుతులు, పవిత్రమైన దైవమా, నీకే వందనాలు ప్రభు. వీడియోలు ఆన్ చేసుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ప్రభు, అనేక దినాల తర్వాత తిరిగి ప్రభు నీ పాసనలు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి ప్రభు, నీ రాకడ సమీపిస్తుండగా నీ రాకడలో మేమందరం ఉన్నట్లుగా పవిత్రాత్ముడా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మా అందరినీ కూడా ప్రభు ఈ రాకడలో సిద్ధపడినట్లుగా, ఎదురు చూసినట్లుగా ప్రభు మీరు నిలబడటానికి యోగ్యులుగా ఉన్నట్లుగా మా అందరిని సిద్ధపాటు చేయమని, పవిత్రాత్మ మీరే మాట్లాడమని నామ గొప్ప చేసుకోమని యేసుని ప్రార్థన తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియమైన పిల్లారా, మనం గత దినాలలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి లేక సంఘము ఎత్తబట్ట గురించి మనం అనేక విషయాలు ధ్యానించాం. రాకడ గురించి, రాకడ యొక్క సమయం గురించి, అలాగే రాకడ యొక్క మరి గుర్తుల గురించి, అలాగే సంఘము ఎత్తబడ్డ విషయంలోను ద్వారా, అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడలో రెండు విభాగాలు ఉన్నాయని, ఒకటి రహస్య రాకడ, మరొకటి బహిరంగ రాకడ, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాం. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బూర శబ్దం వినబడినప్పుడు మనం ఎత్తబడాలంటే, లేకుంటే మనందరం పరలోకానికి మధ్యాహ్నం చేరాలంటే ఎలాంటి యొక్క లక్షణాలు కలిగిన వారమే ఉండాలో కూడా మేము మనం నేర్చుకున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ కొంతమంది పరిశుద్ధులు పరలోకానికి ప్రభు తీసుకుని వెళ్ళాడు. ప్రాణముతోనే ప్రియమైన పిల్లారా, మరణము చూడకుండా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఎత్తబడినటువంటి వారిని మనం పరిశుద్ధ గ్రంథం చూస్తాం. వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ద్వారా సంఘము ఎత్తబడట అనే దానికి ఒక సాదృశ్యముగా, ఒక సూచనగా మనకున్నారు. ఎందుకంటే మనమందరం కూడా ఆ యొక్క సాదృశ్యాన్ని చూచి నిజముగా ఎవరైతే యేసు ప్రభు తన పరిశుద్ధులను తీసుకొని పోడు, లేకుంటే ఆయన సంఘం ఎత్తబడటను, పరిశుద్ధులను ప్రభు తీసుకోపోవటం విషయంలో అనుమానం కలిగిన వారికి ఆల్రెడీ పాత నిబంధన కాలంలో కూడా ప్రభు యేసు అంటే దేవుడు ప్రియమైన బిడ్డలారా కొంతమంది పరిశుద్ధులను పరలోకానికి చేర్చుకున్నాడు. వాళ్ళు మరణం చూడకుండా, చనిపోకుండానే పరలోకానికి ప్రభు వారిని తీసుకుని వెళ్ళాడు. అలాంటి వారిని మనం దీని గురించి చెప్పుకున్నాం. చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయని, సంఘం ఎత్తబట్టులో విషయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయని మనం చూసాం ప్రియమైన బిడ్డలారా. ఆ ఉదాహరణగానే ఇదిలో మనము పాత నిబంధన గ్రంథంలోని మొట్టమొదటి వ్యక్తి ప్రేమ ద్వారా ప్రభుని ప్రభు అతన్ని దేవుడు అతన్ని ఏం చేశాడు? పరలోకాన్ని కొనిపోయాడు. ప్రాణముతోనే మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దాన్ని మనము గ్రహించి విశ్వసించి మనం కూడా ప్రియమైన బిడ్డలారా మరి సిద్ధపడి నిమిత్తమై ఈ దినము ఆనోకు జీవితం గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఆనోకు దేవుడు తీసుకోపోక మునుపు ఆయన ఏ రీతిగా ఈ లోకములో జీవించాడో మనము కూడా ఎత్తబడాలంటే, లేదా మధ్యాకాశానికి మనము తీసుకొని పోబడాలంటే మనము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఆనోకు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు?
మరి ఇద్దరం కొత్త నిబంధన సంఘము యేసు ప్రభు ఒక రెండవ రాకడ కొరకు, అలాగే కొనిపోబట్ట కొరకు ఎవరైతే ఆశ కలిగి సిద్ధపడుతున్నారో అలాంటి వారు ప్రియులారా ఈ హానోకును చూసి, హానోకు ఏ రీతిగా అయితే ఈ లోకంలో జీవించాడో దానికంటే ఎక్కువగా కొత్త నిబంధన పరిశుద్ధులు కూడా ప్రియమైన బిడ్డలారా ఆ రీతిగా సిద్ధపడవలసిన వారై ఉన్నారు. అందుకొరకే హానోకును మనం చూచి హానోకు యొక్క గుణ లక్షణాన్ని లేక హానోకు ఏ రీతిగా ప్రభువుని వెంబడించాడు, ఏ రీతిగా ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్నాడు, ఆయన లక్షణాలు ఏంటిది, ఎలాంటి లక్షణాలు ఉంటే దేవుడు అతన్ని మరణం చూడకుండా కొనిపోయాడు. అలాగనే మనమందరం కూడా మరణము చూడకుండా ఆ కడపూర శబ్దము దేవుని ఊదినప్పుడు మనం కూడా హానోకు వలె మార్పు చెంది ఆ మధ్యాకాశాలు కొనిపోబడాలంటే మనముకు నిత్యముగా అలాంటి ఒక అనుభవము కలిగిన వారికి ఉండవలసిన వారం విన్నాం. ఒకరు చూస్తే హానోకు లేనటువంటి యొక్క ఎన్నో అత్యున్నతమైనటువంటి యొక్క ప్రేమ ద్వారా ఏమంటారు దాన్ని అనుకూలత, హానోకు లేనటువంటి గొప్ప భాగ్యము, హానోకు లేనటువంటి యొక్క అవకాశము, హానోకు పొందినటువంటి కృప, ఇది మనం అందరం కూడా కలిగిన వారికి ఉన్నాం. అందుకనే హానోకును మనం ముందు పెట్టుకొని, అవును ఈ రాత్రికాల సమయంలో హానోకును మనం ముందు పెట్టుకొని హానోకు ఏ రీతిగా అయితే జీవించాడో, ఏ రీతిగా అయితే హానోకు జీవితాన్ని చూచి ప్రభు ఇష్టపడి అతడు మరణం చూడకుండా కొనిపోబడ్డాడో అదే రీతిగా కొనిపోబడ్డానికి లేదంటే ఎత్తబడ్డానికి సిద్ధపడుతున్న నేను కూడా అదే లక్షణాలు కలిగి, ఇంకా దానికంటే గొప్ప అత్యున్నతమైన అనుభవం కలిగి నేనేం కావాలి, సిద్ధపడాలి అని మనము హెచ్చరింపబడ్డం కొరకు, మనం ఉర్జీంపడ్డ కొరకు, మనము కూడా ఆయన రాక సిద్ధపాటు అవుట కొరకు ఇద్దరమున హానోకు యొక్క జీవితం గురించి మనం ఏం చేయబోతున్నాం, కొంత మటుకు ధ్యానించబోతున్నాం. ప్రియులారా ఇందు నిమిత్తమై మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియులారా ఆది కాండము ప్రియమైన బిల్లారా 5వ అధ్యాయము 21 ప్రియులారా 21 నుంచి 24 వరకు చదువుకుందాం. ఎవరన్నా చదవగలిగిన వారు ప్రేమ ద్వారా చదవండి. ఆ మాట వినపడుతుంది కదా అందరికీ? చదవగలిగితే చదవండి, లేకపోతే నేనే చదువుతాను. 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హానోకు ప్రియమైన బిల్లారా 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను.
ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆనోకు అంట 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు ఏం చేశాడు? దేవునితో నడిచాడంట. నడిచి కుమారులను కుమార్తెను కనెను. ఆ తరువాత దేవుడు అతను ఏం చేశాడంట? తీసుకుని పోయాడంట. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేటెడ్ అని ఉంటుంది. అంటే దేవుడు ఆనోకును తీసుకొని పోయెను. అర్థమైందండి? ఇక తీసుకొని పోవడం అనే పదానికి ట్రాన్స్లేటెడ్ అంటే దేవుడు అతను ఏం చేశాడంట? మార్చి ఏం చేశాడు అంటే మరురూపం ఇచ్చి ఇది తీసుకుని పోయాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ ఆనోకు యొక్క లక్షణాన్ని లేదా ఆత్మీయ జీవితము దేవునితో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని గురించి మనము కొన్ని దినం ధ్యానించబోతున్నాం. ప్రేమ ద్వారా మొట్టమొదటిగా ప్రేమ ద్వారా హానోకు అంటే అర్థం ఏమిటి? మొట్టమొదట హానోకు అంటే అర్థము ఏమిటి అనే పరిశీలన చేసినప్పుడు ప్రేమ ద్వారా ఆనోకు అంటే 3 అర్థాలు వస్తాయి. ఒకటి రాసుకోవలసిన వాళ్ళు రాసుకోండి. ఒకటి డెడికేటెడ్ అంటే ప్రీమియం ద్వారా డెడికేటెడ్ అంటే ప్రేమ అంకితము చేయబడినవాడు, లేకుంటే ప్రేమ ద్వారా ప్రత్యేకింపబడినవాడు అని అర్థం. డెడికేటెడ్ అంకితము చేయబడినవాడు, లేకుంటే ప్రత్యేకింపబడినవాడు అని అర్థం. రెండోది ప్రేమ ద్వారా డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. క్రమశిక్షణ కలిగిన వాడు. ఆనోకు అంటే రెండో అర్థం ఏమొస్తుందంటే క్రమశిక్షణ కలిగిన వాడు. మూడోది ఆనోకు అంటే బోధించేవాడు. అర్థమైందండి? ఆనోకు అర్థం ఏంటి తెలుసా? ఒకటి ఏంటిది చెప్పండి? ఒకటి ఏంటిది? అంకితం చేయబడిన వాడు, లేకుంటే దేవుని కొరకు ప్రత్యేకమైన వాడు. ప్రత్యేకింపడం అంటే దీనికి ముందు అర్థం చేర్చుకున్నాను. దేవుని కొరకు ప్రత్యేకమైన వాడు. నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ప్రత్యేకమైన వాడు. పూర్వకాలంలో ప్రియమైన బిడ్డలారా ఏ రీతిగా లేవీలను దేవుడు ప్రత్యేకించాడు. అర్థమైందండి? దేవుని కొరకు ప్రత్యేకమైన పరిచయం చేయడం కొరకు దేవుడు ప్రత్యేకించాడు. ఆయనకి అనేక మందిని రాజుగా ఉండటం కొరకు దేవుడు ఏం చేశాడు? దావీదును ప్రత్యేకించాడు. అలాగే ప్రియులారా ఆనోకు అనగా ప్రత్యేకమైన వాడు. రెండవది క్రమశిక్షణ కలిగిన వాడు, డిసిప్లైన్డ్, క్రమశిక్షణ కలిగిన వాడు. మూడోది బోధించేవాడు. 3 అర్థాలు వస్తాయి. అర్థమైందండి? ఎవరో మాట్లాడుతున్నారు. వినండి ఇక్కడ జాగ్రత్తగా. అర్థమైందండి? హానోకు పేరు ఏం చూపిస్తుంటే మనకి ప్రత్యేకింపబడిన వాడు. రెండోది ప్రియమైన పిల్లారా క్రమశిక్షణ కలిగిన వాడు. మూడోది బోధించేవాడు, బోధకుడు అని అర్థం. అర్థమైందండి? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన పేర్లు ఉన్న అర్థాన్ని మనం వెతుకుతున్నామంటే ప్రియులారా మనకు అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలోని పేర్ల వెంబడి
ఒక గొప్ప అర్థం ఉంటుంది. అర్థం అంటే ప్రియులారా వారి గుణాన్ని చూపించేటువంటిదిగా ఉంటుంది. కొన్ని అర్థమైందండి. అలాగే కొన్ని వారు చేసే పనిని చూపించేటువంటిదిగా ఉంటుంది. తర్వాత వారు పుట్టుకలో జరిగిన అద్భుతాలను బట్టి లేదా వారి కార్యం జరిగిన సంఘటనలలో కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము మనం చదివినప్పుడు పేరు యొక్క అర్థాలకు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఆనోకు జన్మించిన మొదలుకొని ఏమై ఉన్నాడండి, లేకపోతే మనం ఒక అర్థాన్ని మనం చూసిన వాక్య ప్రకారం మనం చూసినప్పుడు ప్రేమ ద్వారా మెతూషెల పుట్టిన తర్వాత, లేకుంటే బహుశా పుట్టినప్పుడే కదండి. ఆనోకు పేరు ఎప్పుడు పెట్టబడింది? ఆయన జన్మించినప్పుడే తన తండ్రి ద్వారా ఏమైంది? పేరు పెట్టబడింది. ఏమని? ఈయన దేవుని కొరకు ఏమయ్యాడు? ప్రత్యేకిపోయినవాడు, వేరు చేయబడినవాడు. అయితే ప్రియం ద్వారా ఈ విషయాన్ని ఎప్పుడు గ్రహించగలిగాడంటే మెతూషెల పుట్టిన తర్వాత గ్రహించగలిగాడు. అంటే అతనికి మారు మనసు అనుభవం వచ్చింది. అంటే ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే మెతూషెల పుట్టిన తర్వాత ఏం చేశాడంటే అతను దేవునితో నడవడం ప్రారంభించాడు. అంటే అప్పుడు అతను గ్రహింపు వచ్చింది, నేను ఎవరు తెలుసా? దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తిని అని తన పేరును అర్థం తెలుసుకున్నాడు. ప్రియమైన పిల్లారా, ఇదిన మనం కూడా మనకు పెట్టబడినటువంటి పేరు యొక్క అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. నేను చెప్పేది ఇప్పుడు మనకున్నటువంటి లౌకికమైన పేరు గురించి అనట్లేదండి. లౌకికమైన పేరు, నా పేరు లోక్నాథ్ అనుకోండి, మురుగా, శంకర్, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేరు గురించి నేను అనట్లేదు. ఇప్పుడు ప్రభువులో మనం జన్మించినప్పుడు మనందరం ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం. అన్యులుగా ఉన్నటువంటి మనల్ని తన సువార్త ద్వారా ప్రభు ఏం చేశాడు? పిలుచుకొని, అర్థమైందండి, తన రక్తం ద్వారా మనం ఏం చేశాడు? కడిగి శుద్ధి చేసి తన బిడ్డగా చేసుకున్నాడు. మనందరికి కూడా పేర్లు పెట్టాడు దేవుడు. ఎలాంటి పేర్లు అండి? పరిశుద్ధులు, నీతిమంతులు. అర్థమైందండి? ఇలా దేవుని ప్రజలమైన మనకి అనేక పేర్లు ప్రియం ద్వారా ఉన్నాయి. అయితే మనం ఇంకా రక్షణ అయితే పొందాము, కానీ బ్యాప్టిజం అయితే పొందాము, కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాము. కానీ ప్రియం ద్వారా మనకి దేవుడు ఏ పేరైతే పెట్టాడో ఆ పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాము. ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నాము. ప్రభు మనందరి తన కుమారులుగా చేసుకున్నాడు. అర్థమైంది కదా? మనందరం ఎవరము? దేవుని కుమారులమై ఉన్నాము కదా. మరి నిజంగా కుమారుడు ఉండవలసిన రీతిగా మనం ఉంటున్నామా? అర్థమవుతుందండి? కుమారుడు ఉండవలసిన రీతిగా ఉంటున్నామా? ఇద్దరు మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా. తండ్రికి కుమారుడు ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా మనం ఉన్నామా? ఉదాహరణకి పరలోకపు తండ్రి అయిన దేవునికి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ రీతిగా నడుచుకున్నాడో చూపించాడు. ఒక కుమారుడు ఎలా నడుచుకోవాలో చూపించాడు. అదే లైన్ లో మనమందరం కుమారులు ఉంటున్నాం. మనం కూడా ఆయన ఇంట్లో జన్మించిన వారమే ఉన్నాము. అర్థమవుతుందండి? ఆ ఇంట్లో మనం ఏమయ్యామండి? జన్మించిన వారుగా ఉంటున్నాం. అయినప్పటికీ ప్రియ ద్వారా కుమారుడు ఉండవలసిన రీతిగా, కుమారునికి ఉండవలసిన లక్షణాలు మనలో అనేకుల్లో కనబడటం లేదు. ఆనోకు ప్రియ ద్వారా కొంతకాలం అలాగే ఉన్నాడు. కానీ మెతూషెల జన్మించిన తర్వాత, మెతూషెల యొక్క అర్థం బాగా తెలుసు మనందరికి కదా. మెతూషెల
పుట్టినప్పుడు అతనికి ఒక గొప్ప ప్రత్యక్షత లభించినట్టుగా మనం చూసాం. ఏంటి ప్రత్యక్షత? ఇతడు చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? జలప్రలయం వస్తుంది. ఇతడు చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? భూమికి అంతం వస్తుంది, తీర్పు జరుగుతుందని ఒక ప్రత్యక్షత కలిగింది అతనికి. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షత కలిగిందో ఆ దినం నుంచి ఏం చేశాడు తెలుసా ప్రియమైన పిల్లారా? తన కుమారునికి ఆ పేరు పెట్టడమే కాకుండా తాను ఏం చేశాడు? దేవునితో కలిసి నడవటం ప్రారంభించాడు. దేవునితో కలిసి నడవటం ప్రారంభించాడు ప్రియమైన పిల్లారా. ఇందులో మనం అనేక మంది రక్షణ పొందినప్పటికీ, పరిశుద్ధుని పేరు పెట్టబడినప్పటికీ, ప్రియమైన విశ్వాసం పేరు పెట్టబడినప్పటికీ, లేకుంటే ప్రియమైన పిల్లారా కుమారులు దేవుని బిడ్డలమైన పేరు పెట్టబడినప్పటికీ ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నామా? జీవించకపోతే ఈ దినం మనం ఏం గ్రహించాలి. అవును, నాకే పేరు పెట్టబడిందో ఆ పేరు నా ప్రకారం నేను జీవించాలి. ఆనోక్ గారు ఏం చేస్తున్నారు? నేను ఎవరిని? నా పేరేంటిది? ప్రత్యేకింపబడిన వ్యక్తిని. ప్రత్యేకింపబడమంటే నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించవలసిన వ్యక్తిని అని చెప్పి ప్రియం ఏం చేశాడు తెలుసా? ఆ దినం మొదలుకొని దేవునితో నడవటం ప్రారంభించాడు. అర్థమైందండి? దేవునితో నడవడం ప్రారంభించాడు. ప్రియం రెండోది ఏం చేస్తున్నాండి? క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. క్రమశిక్షణ నేర్చుకున్నాడండి. ఆయన నడవడికే క్రమశిక్షణ. విశ్వాసి అంటే ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రతి దానిలో క్రమమైన పనులు నడవాలి. తాము జీవితం క్రమపరుచుకోవాలి. ఏది కూడా ద్వారా మన ఇష్ట ప్రకారం చేయడం కాదు, కానీ మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కార్యం చేసినప్పుడు ఏం చేయాలి? ఏం కలిగి ఉండాలి? ఒక క్రమశిక్షణతో చేయాలి. ఒక పద్ధతి ప్రకారం చేయడం నేర్చుకోవాలి. మనకు అనేక సార్లు ఒక పద్ధతి అంటూ ఉండదు. మన మాటల్లో ఒక పద్ధతి ఉండదు, క్రమం ఉండదు. మన శేషలో క్రమం ఉండదు. మనం చేసే అనేక పనులు ఏముందో క్రమం ఉండదు. ఎట్లా తోస్తే గాలి ఎట్లా కొట్టుకుపోతుంది చూడండి. ఆ రీతిగా అనేక మంది విశ్వాసులు ఏమో కొట్టబడుతూ వెళ్ళిపోతున్నారు. గాలి ఎట్లా కొడితే వెళ్ళిపోతున్నారండి. అంటే లోకం ఎటు తీసుకుని వెళ్తే, ఎటు నడిపించబడితే ఆ రీతిగా వెళ్ళిపోతున్నారు. కానీ ప్రియమైన పిల్లారా, ఆనోకు తను ఏం చేశాడు తెలుసా? క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చేసు. అంటే ఎవరు? నేను వెంబడించవలసినది ఎవరిని? దేవుని. దేవునితో మాత్రమే నడవాలి, లోకముతో కాదు, నా పితరులతో కాదు, మిగతా వాళ్ళ కాదు. నేనెవరిని? ప్రత్యేకమైన వ్యక్తిని. నేను ఎవరితో నడవాలి? ప్రభుతో నడుచుకోవాలి. నేను ఆయనతో నడవడం ఏం చేయాలి తెలుసా? ఆయనకి ఇష్టమైన రీతిగా నడుచుకోవాలి. వింటున్నారా ప్రియమైన పిల్లారా? ఆయనకి ఇష్టమైన రీతిగా నడుచుకోవాలి నేను. అంతేకాని మిగతా వారితో నడుచుకోకూడదు. క్రమమైన జీవితం, క్రమశిక్షణ కలిగిన వాడుగా ఉండాలి. క్రమశిక్షణ నేటిది ప్రియులారా. అవును, నేను ఈ రీతిగానే ఉంటాను. నా పద్ధతి నేనేం చేయను? లోకం కొరకో, ఇతరుల మెప్పు కొరకో, వాళ్ళ కొరకు వీళ్ళకి నా పద్ధతిని ఏం చేయలేను, మార్చుకోలేను. నా ప్రార్థన జీవితం కావచ్చు, నా మాటలు కావచ్చు, నా స్వభావం కావచ్చు, ఏంటిది ఏదైతే నేను ఎవరిని వెంబడించడానికి, ఎవరితో ఉండటానికి నేను నడుము కట్టుకొని నడుస్తున్నానో అతనికి ఇష్టకరంగా ఉండాలి అని ప్రియమైన పిల్లారా. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఆనోకు అలవర్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, అక్రమ చేయవనాయుధుని తొలగిపోడి. అక్రమం అంటే ఏంటిది? క్రమమైన జీవితం లేనటువంటి వారు.
మన క్రమం ఏంటిది? ప్రభు మనకు చూపించినటువంటి యొక్క క్రమం అండి, ఉపదేశ క్రమము. ఏ ఉపదేశం అయితే మనకు ఇవ్వబడిందో ఆ ఉపదేశం మనసు నడవాలి, కానీ లోకాన్ని బట్టో మనుషులను బట్టో ఏదో నడవటానికి వీలు లేదు, లేదా మన మనసును బట్టి నడవటానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన వారమైన ప్రియమైన పిల్లలు, విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆనోకు నేను ప్రభువుకు ప్రత్యేకమైన వ్యక్తిని, కాబట్టి నేను ఎవరిదే? దేవునితో కలిసి నేను క్రమముగా నడుచుకుంటాను. ఒక క్రమమైన జీవితం, ఒక డిసిప్లిన్ జీవితం, నేను ఒక శిష్యత్వపు జీవితం. శిష్యుడు అంటే అర్థమేంటి? ఇంగ్లీష్ లో డిసైపుల్ అని ఉంటుంది. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో, తెలుగులో శిష్యుడికి ఇంగ్లీష్ లో ఏముంటుందంటే డిసైపుల్ అంటే ఏంటిది? ప్రియమారా, డిసిప్లిన్ చేయబడిన వ్యక్తి. శిష్యుడు అర్థం ఏంటంటే నేర్పించబడిన వ్యక్తి. అర్థమైందండి? అదే శిక్షణ పొందిన వ్యక్తి. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే శిక్షణ పొందిన వ్యక్తి. అర్థమైందండి? ఇప్పుడు మన అందరం కూడా యేసు ప్రభువుతో నడవాలంటే, అలా ఆనోకు దేవునితో కలిసి నడిచడం ఏం చేస్తాడు? శిష్యుడు అయ్యాడు. శిష్యుడు కాబట్టి అర్థమైంది క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఇది మనం ప్రభువుని వెంబడిస్తున్నాం. ఎంతగా మనము నేర్చుకున్నాం ప్రభు దగ్గర, ఎంతగా మన జీవితము సరిచేయబడింది, ఎంతగా దేవునికి క్షమించాలి లోకస్తులకి మనకిని ఎంత మార్పు మనలో కలిగింది. క్రీస్తును వెంబడించక ముందు, రక్షణ పొందక ముందు నీ జీవితం ఏ రీతిగా ఉంది, ఈ దినం ప్రభుతో కలిసి నడిచినప్పుడు నీ జీవితం ఏ రీతిగా క్రమపరచబడుతుంది, ఎంతగా నువ్వు శిక్షణలో ఎదిగి ఒక నిజమైన శిష్యురాలుగా మార్చబడ్డావు. నువ్వు ఈ విషయం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఆనోక్ లాగా మనం కూడా ప్రేమారా మరు రూపం మారి, అర్థమైందండి? మనం ఏమన్నా ప్రేమారా మారి మన రూపాంతరం చెంది ఆ మధ్యకు వెళ్ళాలంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితం కూడా ఏం కలిగి ఉండాలి తెలుసా? హానోకు కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ప్రియ సహోదరు, ఒక విషయాన్ని అర్థం చేసుకో. ఆనోకున్నటువంటి యొక్క స్థితికి మన స్థితికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందండి? హానోకున్నటువంటి యొక్క ఏమంటారు ఫెసిలిటీస్ ఏమంటారండి తెలుగులో ఏం చెప్పాలంటే ప్రేమారా, ఆనోకున్నటువంటి యొక్క నిధి పరిస్థితికి మన పని చాలా తేడా ఉంది. ఉదాహరణకి అతను ఆనాడు ప్రియమారా ఆనోకుకి ప్రియమారా బాగా అర్థం చేసుకోవాలి. ఆనోకు ఎవరు వచ్చి చెప్పేవాళ్ళు లేరు. అర్థమైందా? ఆనోకు దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథం అసలే లేదు. అర్థమైందండి? ఆనోకు దగ్గర ప్రియులారా, ఆనోకు ముందు ఏ యొక్క సాక్షి సమూహము లేదు. అర్థమైందా? ఎవరున్నా అంటే ఆదాము ఉన్నాడు, తర్వాత ఏంటది ఆనోకు, తర్వాత ఏనోషు, ఆ తర్వాత దాదాపు 6 మంది ఉన్నారు అంతే పితరులు. ఈయన 7వ వ్యక్తి. అర్థమైందండి? ఎవరు ఆనోకు? ప్రియులారా 7వ వ్యక్తి. కానీ ప్రియమైనలారా, ఆయనకి ఎవరు బోధించలేదు. ఎవరు వచ్చి ఆయన మీద పరిశుద్ధ అభిషేకం ఏమి అతనిలో లేదు. ఆయన మీద ఏ వాగ్దానాలు లేవు. అసలు పరిశుద్ధ గ్రంథమే లేదు. నీకైతే ప్రేమారా దేవుని సువార్త నీ దగ్గరికి వచ్చింది. నీకు
అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, ఇంకా సంఘ పెద్దలు, పరిచారకులు, నీకు చేరిక ఎంతో మంది ఉన్నారు. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. నీ కొరకు ప్రార్థించడానికి అనేక మంది ఉన్నారు. ఆయనకి సంఘం ఉంది. నీకు పరిశుద్ధం నీలో ఉన్నాడు. నీ కాపరులు, బోధకులు ఎంతమంది ఉన్నారు నీ కొరకు, నీ వెంబడి. అలాగే ఇంత పెద్ద పరిశుద్ధ గొప్ప సాక్షి సమూహంతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఇవ్వబడింది. ఇన్ని కలిగిన నీవు ప్రియులారా, నీ జీవితము హానోకు కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోనికి నువ్వు ఎదగవలసిన వాడిగా ఉన్నావు. హానోకు ప్రత్యేకత కంటే, హానోకు యొక్క సమర్పణ కంటే నీ యొక్క ప్రత్యేకత, సమర్పణ ఏం చేయాలి? ఎక్కువగా ఉండాలి. హానోకు నేర్చుకున్న దానికంటే కూడా నువ్వు ఎక్కువగా నేర్చుకొని నీ జీవితాన్ని చక్క చేసుకోవాలి. యు మస్ట్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నీ మనం ఏం చేయాలి? క్రమశిక్షణలో ఎదగాలి. యేసు ప్రభువుకి శిష్యుడుగా నువ్వేం కావాలి? మార్చబడి నీవు ఏం చేయాలి సార్? ప్రియమైన పిల్లారా, ఒక క్రమశిక్షణ రహితమైన, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, ఒక నిజమైన శిష్యుడిగా నువ్వు మార్చబడాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక శిష్యురాలుగా నువ్వు మార్చబడాలి. ప్రియమైన పిల్లారా, ఇంకా నీ ఇష్ట ప్రకారం జీవించడానికి కాదు, నీ కోరికల ప్రకారం జీవించడానికి కాదు, నీకు తోచినట్టుగా మాట్లాడే కొరకు కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ప్రభువును వెంబడించే వ్యక్తిగా ఉండాలి. హానోకు దేవునితో కలిసి నడుస్తున్న రీతిగా నీ వీధిలో ప్రభువు యేసుక్రీస్తును వెంబడించేటువంటి వాడుగా ఉండాలి. ప్రేమ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చక్క అన్నాడు కదండి, నేను సాత్వికులను, దీన మనసు గలవాడిని కనుక నా ఎదుకు చేయండి, మీరు నేర్చుకోండి. నువ్వు బ్యాగులు ఎందుకు పొందావు? శిష్యుడు వంట కొరకే కదా. నేను ఇక ప్రభువుని వెంబడిస్తానని చెప్పి నువ్వు ప్రేమదారా నీలో మునిగావు కదా. ఈ లోకాన్ని, ఈ ఇతరుల శరీర కోళ్ళు విడిచిపెట్టి ఇక ప్రభువునే వెంబడిస్తానని కదా నీ జీవితాన్ని అప్పగించుకున్నావు. రైతు నిజంగా నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావా? నీకు ఒక యేసు శిష్యుడు అన్న పేరుంది. హానోకు తన పేరుకు తగిన జీవితాన్ని జీవించాడు. నీకు పేరుని బట్టి జీవిస్తున్నావా? పేరు అంటే మరోసారి చెప్తున్నాను, ఈ భౌతిక సంబంధమైన పేరు గురించి అనట్లేదు నేను. దేవుడు రక్షణ పొందినటువంటి పరిశుద్ధులకు దేవుడు పెట్టిన పేరు. నిన్ను విశ్వాసి అంటున్నావు, నీకు నువ్వు పరిశుద్ధుడివి అని పేరు పెట్టబడింది, నీకు శిష్యుడు అని పేరు పెట్టబడింది, అనేక పేర్లు ఉన్నాయి. మరి ఆ పేరును బట్టైనా, అవును నాకు ఈ పేరు దేవుడు పెట్టాడు, నాకు నేను ఆ రీతిగా జీవించాలి అని నీ జీవితాన్ని ఈ దినం ఏం చేయాలి? అప్పగించుకోవాలని. ఈ జీవితం ప్రభుకి అప్పగించుకోవాలండి. ప్రేమైన బిడ్డ. మూడవది ప్రేమ ద్వారా బోధించేటటువంటి వాడే. ప్రేమైన ద్వారా హానోకు తాను ఏదైతే ప్రభు దగ్గర నేర్చుకున్నాడో, తెలుసుకున్నాడో, దాన్ని ఏం చేశాడు సార్? తాను జీవించినటువంటి 300 సంవత్సరాలు ప్రచురం చేశాడు. ప్రేమైన బిడ్డ, నీవు కూడా ఏం చేయాలి? బోధించాలి. నీవు ఏ రక్షణ అయితే పొందావో, ఏ ప్రభునైతే తెలుసుకున్నావో, ఏ యొక్క పిలుపునైతే పొందుకున్నావో, ఏ ప్రభు ప్రేమనైతే నువ్వు పొందుకున్నావో, దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. నువ్వు రక్షణ పొందిన ప్రతి విశ్వాసం ఏం కావాలి?
సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. ప్రభు ప్రేమ గురించి నువ్వు ప్రకటించకపోతే ప్రేమ ద్వారా ప్రభు నిన్ను తీసుకొని పోలేడు. అర్థమవుతుందండి? నువ్వు అనుకోవచ్చు, నేను ప్రభు నమ్ముకున్నానండి, చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుని వస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటాను అనుకుంటే కాదు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉంది నీకు. అర్థమైందండి? మనం పరిశుద్ధ బలలో పాలు పొందుతాం. పాలు పొందే ముందు ప్రేమ ద్వారా మిగిలిపోయేటువంటి రొట్టె ద్రాక్షసం మన ముందు కనబడినప్పుడు దైవజనులు నీ ముందర హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమని? ఇది ఎందుకు మిగిలిందో తెలుసా? ఏం చేయడం కొరకు? యేసు క్రీస్తు యొక్క శరీరం సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షసాన్ని పుచ్చుకొని నీవు ఆయన మరణ ప్రవణతను ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. నువ్వు నిజంగా అసలు సంఘ సభ్యుడు అయితే, నిజంగా క్రీస్తు శరీరంలో అవయవం అయితే నిజంగా ఏం చేస్తావు తెలుసా? ఆనాడు అపోస్తులు, ఆది సంఘ పరిశుద్ధులు, విశ్వాసులు ఏ రీతిగా సువార్తను ప్రచురం చేశారో ఆ రీతిగా ప్రచురం చేస్తావు. ఎలాంటి మార్పు లేదు. ఇది అపోస్తులు పొందినటువంటి పరిశుద్ధ అభిషేకం నిజంగా పొంది ఉంటే ఆ యొక్క సువిశేషాన్ని ఏం చేస్తావు? ప్రభు ప్రేమ ఏం చేస్తావు? ప్రచురపరుస్తావు. లేకుండా ఇదేదో తేడా ఉన్నట్టే లెక్క. ప్రియమైన కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. కాబట్టి ఆనోకు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రేమ, ఆనోకు పేరు యొక్క అర్థాన్ని బట్టి అతను 3 లక్షణాలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రభు కొరకు తను ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. ఒకటి. రెండవది ఏం చేశాడంటే క్రీస్తును దేవుని వెంబడించటంలో ఏం చేశాడు? ఒక శిష్యుడు వలె తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. అందరిలాగా నేను జీవించడానికి కాదు, నేను ప్రభు యొక్క శిష్యుడును, ప్రభుతో కలిసి నడిచేవాని, దేవునితో కలిసి నడిచేవాని, కాబట్టి నేను నా జీవితం చక్క చేసుకుంటాను, ఆయనకు అనుకూలంగా నా జీవితాన్ని మార్చుకుంటాను, ఆయన అడుగుతో నడుస్తాను. ఇంతకాలం ఈ 60 సంవత్సరాలు కూడా నా పట్ల దేవుని ఉద్దేశాన్ని, నాకు ఏ పేరైతే పెట్టబడిందో దాని యొక్క అర్థాన్ని, విలువను ఏం చేశాను? గ్రహించలేకపోయాను. కానీ ఇద్దరు నేను గ్రహించాను. ఇవాడు ఏం చేశాను? నా పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తాను, నేను ప్రత్యేకపరచుకుంటానని ప్రత్యేకపరచుకోవడమే కాకుండా ప్రేమ ద్వారా తన జీవితాన్ని చక్కగా చేసుకున్నాడు. ఒక శిష్యుడిగా అతను మార్చబడ్డాడు. మూడోది ప్రేమ ద్వారా ఏం చేశాడు? ప్రభు బోధన ఇతరులకు ప్రచురపరిచాడు ప్రేమ. కాబట్టి ఇలాంటి యొక్క లక్షణము కలిగిన ఆనోకున్నాడు. కానీ మొట్టమొదటి ఈ విషయాన్ని మనం తెలుసుకొని నిజంగా ఈ లక్షణాలు ఉన్నాయా అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకుందాం. రెండో విషయానికి వెళ్ళటానికి ప్రేమ ద్వారా అవకాశం, ఎందుకంటే సమయం కూడా లేదు కాబట్టి సరే మాకు అర్థం చేసుకుందాం. నిజముగా ఆనోకు దేవునితో నడిచినప్పుడు ఆనోకును దేవుడు చేసి తీసుకుని పోయాడు. నేను కూడా, నన్ను కూడా ప్రభు తీసుకుని పోవాలంటే మనం దీన్ని నేర్చుకున్నాం. రేప్చర్ అంటే కొనిపోబడుట, అంటే పట్టుకెళ్ళుట. అది ఎవరు పట్టుకెళ్ళాలి? దేవుడు పట్టుకెళ్ళాలి. నీ ఎదురు నువ్వు పోలేవు. ఆనోకుడు దేవుడు తీసుకుని పోయాడంట. అదే రీతిగా నిన్ను దేవుడు తీసుకుని పోవాలంటే ఆనోకు కలిగిన గుణ లక్షణం నువ్వుడేం కావాలి? కలిగిన వాడుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఇది విడిచిపెట్టుకోరు కాదు. ప్రియమైన ఒక పాత నిబంధన పరిశుద్ధుడే,
ప్రభు కూడా తన జీవితం ప్రత్యేకపరుచుకొని తన జీవితాన్ని చక్క చేసుకొని ప్రియులారా క్రీస్తు సువార్తను దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా మనమందరం క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి బ్యాప్టిజంతో ఆయన ధరించుకొని పరిశుద్ధాత్మ పొంది ఆయన ఆలయమైనటువంటి మనము ఇంత గొప్ప సాక్షి సమూహము ఉన్నటువంటి మనము మన ముందు మాదిరి కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మన ముందు నడుస్తున్నప్పుడు అలాగే దేవుని సంఘములో చేర్చబడిన వారముగా అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, సువార్తికులు ద్వారా పరిచర్యను పొందుతున్న మనము వారి పరిచర్యలో ఉంటున్నటువంటి మనము ఇంకా ఎంతగా మనం ఎదగాలి, ఎంతగా మనం ప్రత్యేకత కలిగి ఉండాలి, ఎంతగా మనము ప్రియమైన బిడ్డలారా ప్రత్యేకత కలిగిన వారు ఉండాలి, ఎంతగా మనము మన జీవితాన్ని క్రమశిక్షణగా ఎంతగా దేవుని వాక్యపు శిక్షణలో మనము చక్క చేయబడాలి, ఎంతగా మనము క్రీస్తుని గురించి మనం ప్రచురణ చేయాలి. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు ఆనోకుడు కొనిపోయినట్టుగా నిన్ను కొనిపోవాలంటే ఆనోకు కంటే కూడా నీ ఆత్మీయత అనుభవము ప్రత్యేకత క్రమశిక్షణ కలిగినటువంటి యొక్క శిష్యత్వపు జీవితము అలాగే ఇతరులకు ప్రచురపరిచేటువంటి యొక్క అనుభవం కలిగిన వారు ఉండాలో మనం ఒకసారి ఆనోకును మనం ముందు పెట్టుకొని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మనందరినీ కూడా ఆనోకుడి అత్యున్నతముగా ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపాటు చేయను కాక. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఆనోకును మా ముందు పెట్టి ప్రభువా ఎత్తబట్ట కొరకు సిద్ధపడుతున్న మాతో నీవు కొనిపోయేటువంటి యొక్క ఆనోకును మా ముందు పెట్టి పాత నిబంధన కాలంలో, పరిశుద్ధ గ్రంథం లేని కాలంలో, దేవుని సువార్త లేని కాలంలో ఏది ఆనోకు తను తాను నీ కొరకు ప్రత్యేకించుకొని తన జీవితాన్ని చక్క చేసుకొని తన తరం వారికి నిన్ను గురించి ప్రచురం చేసి రాబోతున్న తీర్పు గురించి హెచ్చరిక చేసి ఏ రీతిగా నీతో కలిసి నడిచాడో ప్రభువా ముందు పెట్టావు. వారికి ఎక్కువగా ప్రభు మా జీవితము ఇది ఉండవలసిన ఉన్నది. మాకైతే అనేక పేర్లు పెట్టావయ్యా. మనందరినీ కూడా పరిశుద్ధులని ఏర్పాటు చేయబడినటువంటి రాజులైన యాజక సమూహం అని, నీ సొత్తైన ప్రజలని, నీ గొర్రెలని, నీ శిష్యులని ఎన్నో పేర్లు పెట్టావు తండ్రి. అలా పేరును బట్టి మా జీవితం నిజంగా ఆ రీతికి ఉన్నామా అని పరిశీలన చేసుకొని సిద్ధపడడానికి చూపించు అయ్యా. నీ పూర్వ శబ్దం వినబడినప్పుడు, నీ మమ్మల్ని కొనిపోవడానికి వచ్చి రాబోతున్నప్పుడు అయ్యా ఆ యొక్క గుంపులో మేమందరం ఉండటానికి సిద్ధపాటు చేయటానికి ఇవి ఒక్కరు వినపడడానికి వీలేదండి.
ఇద్దరు మీ వాక్యాన్ని బట్టి చూసినప్పుడు మళ్ళీ ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ సరి చేసుకుని చక్కగా చేసుకోండి. పవిత్రులు మీరే సహాయం చేయండి. రాజ్య కోసం వాక్యమైన ఒక్కొక్క బిడ్డను కూడా సిద్ధపాటు చేసి రాకుడు కూడా సిద్ధపాటు చేయండి. నీ హస్తులకు సమర్పిస్తూ మీరే ఘనత ప్రభావం పొందండి. యేసు కోసం ఉంటాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడొచ్చిన మనందరికీ లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించిన కాక. ఆమేన్. అందరికి కూడా యేసు క్రీస్తు నామములో వందనాలు.